కూటమి పాలనలో ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని కుట్రపూరితంగా అరెస్ట్ చేసి జైల్లో ఉంచారని, వంశీని పరామర్శించి వచ్చిన వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు వంశీపై పెట్టిన తప్పుడు కేసే నిదర్శనమని చెప్పారు. గన్నవరం తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేశారంటూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కుట్రపూరితంగా అరెస్టు చేసిన కూటమి ప్రభుత్వం జైలులో ఉంచింది. వంశీపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసి తప్పుడు కేసులు పెట్టడాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలులో ఉన్న వంశీని జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన జైలు బయట మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ కుట్రపూరిత చర్యలను ఖండించారు. వంశీని అరెస్టు చేసిన తీరు, ఆయన మీద పెట్టిన తప్పుడు కేసు రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు అద్దం పడుతోందని మండిపడ్డారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి జరిగిందని చెబుతున్న కేసులో టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే వ్యక్తి స్వయంగా జడ్జికి ఇచ్చిన వాంగ్మూలంలో వంశీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినప్పటికీ ఆయనపై తప్పుడు కేసు బనాయించారు. ఈ కేసులో ఎక్కడా వంశీ పేరు లేనేలేదు. అయితే టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేశారని వైఎస్ జగన్ చెప్పారు. వంశీని ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలనే లక్ష్యంతో సంఘటనా స్థలంలో వంశీ లేకపోయినా ఆయన్ను 71వ నిందితుడిగా చేర్చి బెయిల్ రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ కేసు బనాయించారని జగన్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ కాలబడింది లేదు. తెలుగుదేశం పార్టీ ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన ఆఫీస్ బిల్డింగ్ కూడా కాదు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు కడియాల సీతారామయ్య గారు అనే ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, కనీసం బీసీ కూడా కాదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తి ఆయన బిల్డింగ్ అది. అంటే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా వంశీకి బెయిల్ రాకూడదు అని నాన్ బెయిలబుల్ కేసు కింద దీన్ని మార్చాలి అనే ఉద్దేశంతో చేసిన మరో కుట్ర ప్రయత్నం. తన సామాజిక వర్గంలో ఎవరూ కూడా తనకంటే ఎదగడాన్ని చంద్రబాబు సహించలేరని, అలాగే తన కుమారుడు లోకేష్ కంటే ఎవరూ ఎదగకూడదని, అందుకే తనకు అనుకూలంగా లేని వంశీ, కొడాలి నానిని టార్గెట్ చేశారని జగన్ చెప్పారు. అదేవిధంగా దేవినేని అవినాష్ కూడా టార్గెట్ అయ్యే అవకాశం ఉందని కామెంట్ చేశారు. తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు, ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. అందుకనే కొడాలి నాని చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు, ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఆయన కొడుకు ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే లీడర్లు. వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకు అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెలేయడము. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు వైఎస్ జగన్. ఎల్లకాలం టీడీపీ ప్రభుత్వమే ఉండదని పోలీసులు గుర్తుంచుకోవాలని, దొంగ కేసులు పెట్టి నెలల తరబడి అక్రమంగా జైళ్లలో పెట్టే పోలీసులను తాము అధికారంలోకి వచ్చాక బయటకు లాగుతామని హెచ్చరించారు. రిటైర్ అయినా ఎక్కడున్నా తీసుకువచ్చి అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తామని జగన్ చెప్పారు. ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం.
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని టీడీపీ వాళ్లు బెదిరిస్తున్నారని, మళ్లీ బాధితుల్నే టార్గెట్ చేసి వారిపైనే కేసులు పెడుతున్నారని, రాష్ట్రంలో ఏ ఒక్కరిని వీళ్లు వదలడం లేదని జగన్ చెప్పారు. ఇవన్నీ ఊరికే పోవని, అన్నీ వారికి చుట్టుకుంటాయని, అప్పుడు పరిస్థితి దారుణంగా తయారవుతుందని హెచ్చరించారు. వైఎస్ జగన్ అక్కడకు వచ్చిన విషయం తెలియగానే ఆయన అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మీడియాతో మాట్లాడడం పూర్తయ్యాక కారు ఎక్కబోతుండగా తండ్రి చెంత ఉన్న ఓ పాప జగన్తో కరచాలనం కోసం తప్పించిపోయింది. ఏడుస్తున్న ఆ పాపను దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకున్నారు. ఆ పాపతో సెల్ఫీ తీసుకుని పంపించారు. జగన్ స్పర్శతో ఆ చిన్నారి ఆనందానికి అవధుల్లేవు. తన కోసం అక్కడకు వచ్చిన ప్రజా సందోహానికి అభివందనాలు చెబుతూ అక్కడి నుంచి కదిలారు జననేత జగన్.